టీడీపీ ఎమ్మెల్యేలు గీత దాటుతున్నారా? అధికారం ఉందని ఎవరికీ అందడం లేదా? అధినేత చంద్రబాబు కూడా సైకిల్ ఎమ్మెల్యేలపై గుస్సవుతున్నారా? ఆర్థికంగా ఎదుగుతామని అనుకునే వారికి బాబు కళ్ళెం వెయ్యాలని డిసైడ్ అయ్యారా? కొంతమంది ఎమ్మెల్యేలు మాట వినడం లేదని సీఎం చంద్రబాబు ఉగ్రరూపం దాల్చుతున్నారా? సొంత పార్టీ నేతలకు చంద్రబాబు వార్నింగ్. గీత దాటుతున్న ఎమ్మెల్యేలకు హెచ్చరికలు. ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు ఫోకస్. దాదాపుగా 35 మంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్. చంద్రబాబు మాట వినకపోతే తీవ్ర పరిణామాలు. సీఎం చంద్రబాబు ఉగ్రరూపం దాలుస్తున్నారు. అవును, తన పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన దృష్టి సారించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీకి పాల్పడుతూ ఆర్థికంగా ఎదుగుతామని అనుకునే వాళ్ళకి కళ్ళెం వేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు బాబు. ఎందుకంటే సీనియర్ ఎమ్మెల్యేలకు పార్టీ విధానాలు, క్రమశిక్షణ గురించి తెలుసు కాబట్టి పద్ధతిగా నడుచుకుంటున్నారన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పద్ధతిగా నడుచుకోవాల్సింది పోయి కట్టుతప్పి ప్రవర్తిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 35 మంది ఎమ్మెల్యేలు పిలిచి మాట్లాడినట్లు చంద్రబాబు స్వయంగా చెప్తున్నారు. అంతేకాదు 1-2 సార్లు మాత్రమే పిలిచి మాట్లాడుతానని, అప్పటికి మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయన ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. కొంతకాలంగా కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారని ఆయన మాటల్ని వింటే అర్థం చేసుకోవచ్చు. అరాచక ఎమ్మెల్యేలు పిలిపించుకుని నేరుగా మాట్లాడుతూ పద్ధతి మార్చుకోవాలని ఆయన గట్టిగానే హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోతే ఇక వారికి టీడీపీలో భవిష్యత్తు ఉండదని చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇస్తూ ఉండడం గమనార్హం. ఇక్కడ చంద్రబాబు హెచ్చరికల్లోని అంతరంగాన్ని గుర్తుంచుకోవాలి. జనంపై పడి దోచుకుంటున్న సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరు మారకపోతే ఏం చేయాలో చంద్రబాబు వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉంది. ప్రభుత్వం వైపు నుంచి సదరు అరాచక ఎమ్మెల్యేలకు సహాయక నిరాకరణ ఎదురుకానుంది. ఆ నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకులు కూడా ప్రోత్సహించనున్నారు బాబు. అలాగే సొంత పార్టీ ఎమ్మెల్యేలకు వీఆర్ఓ మొదలుకొని కలెక్టర్, ఎస్పీ వరకు ఏ ఒక్కరూ పలకకుండా చేయనున్నారు. దీంతో రాజకీయంగా చేతులు కట్టేయడం ద్వారా సొంత పార్టీ ఎమ్మెల్యేలను డమ్మీ చేయనున్నారు. మాట వినకపోతే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అధికారంలో ఉండగానే సదరు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు రుచి చూపించనున్నారు. అందుకే చంద్రబాబుతో నేరుగా మాట్లాడబోయే ఎమ్మెల్యేలు ఈ వాస్తవాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. తామింతేనే ఎవరైనా ఎమ్మెల్యేలు దుందుడుకుగా వ్యవహరిస్తే తీవ్రంగా నష్టపోయేది తామే అని కూడా గ్రహించాలి. చంద్రబాబు లాస్ట్ వార్నింగ్కు తలగొక్కపోతే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అనుభవంలోకి వస్తే తప్ప అర్థం కావు. అందుకే చంద్రబాబు వార్నింగ్ను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో చంద్రబాబు కూడా అప్రమత్తమయ్యారని ఆయన ఘాటు హెచ్చరికలు చూస్తే అర్థమవుతుంది. అందుకే రానున్న రోజుల్లో ఏమైనా జరగవచ్చు.